సరే, నీ పరిస్థితి ఏంటన్నా? నాది అటు ఇటుగా అదే పరిస్థితి బ్రో. యాక్చువల్గా నాకు 20 years అప్పుడే ఆర్మీలో జాబ్ వచ్చింది. దీని మీద ఉన్న ప్యాషన్తో 6 నెలలు ట్రైనింగ్ అవ్వకముందే గోడ దూకి పారిపోయి వచ్చా. నేను ఆర్మీ జాబ్ వదిలేసరికి మా చుట్టాలందరూ ఎలేసినట్టు, కనీసం ఇంత కూడా నా మీద రెస్పెక్ట్ లేకుండా ఒక వాల్యూ లేని చీడపురుగుని చూసినట్టు చూస్తున్నారు. అందరిలో తలకాయ తీసేసినట్టు అయిపోతుంది. కనీసం ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. అలా అని చెప్పి నాకున్న డ్రీమ్ని చంపుకొని ఫ్యామిలీ కోసం జాబ్ చేయడం నా వల్ల అస్సలే కాదు. కానీ ఒక్కటే బ్రో, ఎలాగైనా సరే మంచి యాక్టర్ అవ్వాలి. మా మామయ్య ఒక మాట అన్నాడు బ్రో, నువ్వు ఒక యాక్టర్గా ఒక 50,000 సంపాదించి నాకు కనిపించు, అప్పుడు నువ్వు అనుకున్నది కరెక్ట్ అని చెప్పి నేను నీకు సపోర్ట్ చేస్తానన్నాడు. 50,000 కాదు బ్రో, ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాల్సిందే. ఎంత కష్టమైనా అవని వదిలిపెట్టేదే లేదు. మంచి యాక్టర్ అయ్యి ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఏ రిలేటివ్స్ దగ్గర అయితే నా పరువు మొత్తం పోయిందో వాళ్ళందరినీ అదే గృహప్రవేశానికి పిలిచి ఆ పరువుని తీసుకెళ్ళి మా అమ్మ కాళ్ళ దగ్గర పడేయాలనుకుంటున్నాను బ్రో. అప్పటి వరకైతే గివప్ ఇచ్చే సమస్యే లేదు.